ఫ్రెండ్స్ మనం చూడని లైవ్ అప్డేట్స్ కొన్ని అన్సీన్‌కి సంబంధించిన అప్డేట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. తనూజ మాస్టర్ మైండ్ గేమ్ అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఎస్పెషల్లీ భరణి అండ్ ఇమాన్యుల్ విషయంలో తన గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇది అర్థం చేసుకోలేని కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే తను మేబీ కన్‌ఫ్యూజ్ అయ్యాడా? లేకపోతే తనూజ విషయంలో వేరే ఏదైనా ఆలోచిస్తున్నాడా అనేది నాకు అర్థం కాలేదు. మొత్తం ఎపిసోడ్ విన్నాక మీకే అర్థమవుతుంది. ఎపిసోడ్ కాదు ఇది అప్డేట్స్ అని అనుకోండి. జస్ట్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చారనుకోండి, మేము అసలు రాబోయే అప్డేట్స్ ఏంటి, దాని అనాలిసిస్ ఏంటి, అది ఎందుకు జరిగింది, దానివల్ల ఇంకేం జరుగుతుంది, బిగ్ బాస్ లో విన్నర్ రన్నరే కాదు కదా, టోటల్ టాప్ 5 కూడా కన్సిడరబుల్లే, టాప్ 5 కి సంబంధించిన వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కన్సిడరబుల్లే, అన్ని కన్సిడరబుల్లే కదా. సో ఇప్పుడు అదే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. అయితే నిన్న కిచెన్ లో సంజన గారు చెప్తుంది అనమాట, లేదు భరణి అన్న నిన్ను తీసేయడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు, నువ్వు తనుజ గురించి ఆలోచించు అనేసి అంటే భరణి గారు ఒకటే మాట అంటారు, మీరు నాకు అడ్వైస్లు ఇవ్వకండి, నేను ఆడేది మీ ఇద్దరి కోసం, నేను ఆల్రెడీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోయాను అంటే భరణి గారికి ఒక క్లారిటీ పిక్చర్ ఉంది. ఏంటంటే తనుజ, కళ్యాణ్ అలాగే ఇమాన్యుల్, డెమాన్ ఈ నలుగురు కలిసి ఆడుతున్నారు. కానీ భరణి గారికి ఒక్కటే ఆలోచన ఏంటంటే సంజన అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరిని కూడా ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తే ఓట్ అప్పీల్ చేయకపోయినా కూడా అదొక థ్రిల్లింగ్ మూమెంట్ కదా. ఇప్పుడు ఈ సూపర్ 7 దాకా వచ్చారు వీళ్ళు, ఓకే, సూపర్ 7 దాకా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ని ఫేస్ చేసి అదొక ఆనందంగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి భరణి గారు ట్రై చేస్తున్నారు. అయితే భరణి గారు లాస్ట్లో అదే అంటారు, మీరు నాకు అడ్వైస్లు ఇవ్వకండి, నేను ఆడేది వేరు, నేను సెల్ఫిష్గా ఆలోచించను, నేనున్నా కూడా నేను తీసేసి నేను మీకో సుమన్ గారికో ఇస్తాను అని చెప్పేసి అన్నారు. ఆయన ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నారు. అంటే ఆయనకి ఏంటంటే ఆయన గెలవను, ఎలాగైనా వీళ్ళే లాగేస్తారు, నన్ను తీసేస్తారు అన్న విషయం తెలుసు. కానీ మాక్సిమం ముగ్గురిని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాలనేసే తన తన ఆలోచన అనమాట. బట్ అది సుమన్ శెట్టి గారి విషయంలో ఫెయిల్ అయింది. సంజన గారు అయితే పాపం సక్సెస్ అయ్యారు. ఆయన ఇచ్చిన డబ్బులకి అంటే ఆయన సుమన్ శెట్టి గారికి చెప్పారు కదా, సంజన గారికి ఆప్షన్ ఉంది కదా, మంచిగా ఆప్షన్ ఉంది కదా, అది చెయ్యి అని చెప్పారు కదా. సో అదైతే సక్సెస్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ అప్పటికి ఇంకా నిన్నటి ఎపిసోడ్ జరగలేదు, నిన్నటి ఎపిసోడ్ ముందు అనమాట, నిన్న మనం చూసిన మెయిన్ ఎపిసోడ్కి సంబంధించి ముందు. అయితే సో మన కళ్యాణ్ అంటున్నాడు, నీకు భరణి గారు వేసేస్తారు, భరణి గారు, సంజన, సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు వేస్తే నీకు ప్రాబ్లం అవుతుంది అనేసి అంటే అప్పుడు అంటుంది, నాకెలా ప్రాబ్లం అవుతుంది, నాకు భరణి సార్ వేనన్నారు, నాకు చాలా నమ్మకంగా చెప్పారు ఆయన అని చెప్పేసి అంటుంది. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఆయన తనుజాకి వేయనన్నారు, కానీ తనుజ భరణి గారికి వేసేసింది అనమాట. సో ఇక్కడ ఇదే ఏంటంటే తను గేమ్ ఆడుతుంది, తను ఏంటంటే తను ఉండాలి అన్న విషయంలోనే తను ఫైట్ చేస్తుంది. ఓకే, గేమ్ లో అయితే ఇది కామన్, ఈ విషయం భరణి గారికి కూడా తెలుసు నాకు తెలిసి. అయితే ఆయన ఏంటంటే ఆయన ఇచ్చిన మాటకు నిలబడ్డారు. అయితే వెంటనే కళ్యాణ్ ఏమన్నాడంటే, మరి సంజన గారు వేస్తారు కదా, సంజన గారు వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు, నాకే వేస్తారంటే, మరి సుమన్ శెట్టి గారు వేస్తారా అంటే సుమన్ శెట్టి గారు కూడా వెయ్యరేమో అని అంది. అంటే అలా ఎందుకు అనుకుంటున్నావు అంటే, మరి నాన్నని ఫాలో అవుతారు కదా, భరణి గారిని ఫాలో అవుతారు కదా అంటే, నువ్వు ఒకసారి కనుక్కో ఎందుకైనా మంచిది అనేసి అంటే సరే అని చెప్పేసి తనుజ ఇమీడియట్ గా వెళ్ళిపోయి సుమన్ శెట్టి గారితో మాట్లాడుతుంది అనమాట. అన్న నువ్వు ఎవరికి వేస్తున్నావు ఓటు, సుమ్ము నువ్వు ఎవరికి వేస్తున్నావు ఓటు అని చెప్పేసి అంటది. అంటే ఖచ్చితంగా టాప్ 1, 2లో నేను ఎవరుంటే వాళ్ళని తీస్తాను అంటే, అదేంటి మరి భరణి గారు ఉన్నారు కదా అంటున్నాను. అప్పటికి ఎవరు ఉంటారు, భరణి గారే ఉంటారు. మీరు ఇక్కడ చూసినట్టయితే భరణి గారు ఉంటే భరణి అన్నే తీసేస్తా, ఫస్ట్ డే తీసేస్తా, నేను లాస్ట్ లో ఉన్నా, నన్ను కాపాడుకోవద్దా అని అంటాడు అనమాట. అయితే అప్పుడు సుమన్ శెట్టి గారు అంటారు అనమాట, ఏమనంటే ఏమో ఈసారి మొన్న 1 అన్నారు, నిన్న 2 అన్నారు, ఈరోజు 3 అంటారేమో, టాప్ 3 తీసేస్తా నేను అంటాడు. అంటే ఆయన క్లారిటీగా ఉంటారు. ప్లస్ ఇంకో మాట కూడా అంటాడు అనమాట, ఆయన ఈ ఒక్కదంతా చేయరు, అంకె పెరుగుతుంది ఖచ్చితంగా అనుకుంటాడు, కానీ ఈయన్ని తీసేస్తారు అని అనుకోడు బిగ్ బాస్. అంటే అప్పటికి ఇంకా సుమన్ శెట్టి గారు రేస్ లో ఉన్నారు, సంజన గారికి మార్క్స్ వెళ్ళలేదు, ఏం జరగలేదు అనమాట. అప్పుడు స్కోర్స్ ఇవి. నిజంగా సుమన్ శెట్టి గారు కనుక మార్క్స్ కనుక తీసుకుని ఉంటే ఖచ్చితంగా 320కి వెళ్ళిపోయేవాడు భరణి గారు. అయితే ప్లస్ 1.5 lakh వెళ్ళిపోయాడు. సో ఇలాగా మొత్తం అంతా కూడా గేమ్ మారిపోయేది. సో సుమన్ శెట్టి గారు సంజనాకి ఇవ్వడంతో సంజన గారి ఆట వేరేలాగా మారింది. అయితే ఇక్కడ కళ్యాణ్ అండ్ తనూజకి సంబంధించిన కాన్వర్సేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే అది సంజన గారి గురించి అలాగే భరణి గారి గురించి కూడా జరిగిందనమాట. డెమాన్ పవన్ విషయంలో అసలు ఏం జరిగిందంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ పంచుకున్నారు. కళ్యాణ్ ఏమో ఇల్లు తొడవటము, కుకింగ్ వచ్చేసరికి ముగ్గురు మారుతారు. కుకింగ్ ఎవరెవరు, మన తనూజ, డెమాన్, ఇమాన్యుల్. ఓకే, నెక్స్ట్
బాత్రూమ్స్‌కి సుమన్ శెట్టి గారనుకుంటా. యాహ్! బాత్రూమ్స్ సుమన్ శెట్టి గారు. బాత్రూమ్స్ సుమన్ శెట్టి గారు కాకుండా కటింగ్ గూడా ఆయనే. ఆయన పాపం డ్యూటీస్ అవి చేస్తున్నారు. సంజన గారేమో నాకు హెల్త్ బాలేదని చెప్పారంట. నాకు హెడేక్‌గా వస్తుందని చెప్పారంట. ఎప్పుడు? నిన్నటి రోజున. ఇది మనం చూస్తుంది అప్పుడు ఆవిడ కడిగేశారు. 3 పూట్ల గిన్నెలు కడిగేశారు. కానీ క్రితం రోజు ఆవిడకి హెడేక్ వచ్చిందని చెప్పారన్నమాట. అయితే అప్పుడు ఏమైంది డెమాన్ పవన్ ఇంకొకళ్ళెవరో కూర్చొని హెల్ప్ చేశారు ఆవిడ. ఆవిడకేంటంటే ఆవిడేమందంటే బాత్రూమ్ కడిగే బాత్రూమ్ కాదు. ఇల్లు తుడిచే కళ్యాణ్ 20 నిమిషాల్లో చేసేస్తున్నాడు. ఇంక వాళ్ళకి వేరే పని ఉండటం లేదు. మరి నాకే 3 పూట్ల అంట్లా అంటే అప్పుడు భరణి గారన్నారనమాట. లేదండి మీరు చెయ్యాలి. మీకు కావాలంటే ఇంకెవరినైనా పెడతాను నేను. కానీ ఇంక తక్కువ మందం అయిపోయాం గదా! అంటే తక్కువ మందం అయ్యాం గదా! అంట్లు తక్కువ అవ్వలేదు. అవే గిన్నెలు పడుతున్నాయి నాకు. ఎందుకంటే ఎ ఫ 14 మందికి చేసినా అవే గిన్నెలు. ఈ 7గురికి చేసినా అదే గిన్నెలు. ఎందుకంటే ఎవరు తిన్నది వాళ్ళు కడుక్కుంటారు కదా! అని చెప్పేసి అంటుంది. అయితే భరణి గారంటారు, "అలా అంటే కష్టమండి. కానీ నేను మీకు హెల్ప్ చేస్తాం. మేమున్నాం మీకు" అని చెప్పేసి అంటారు. అయితే ఈ విషయం ఈ తనుజ ఏమందంటే నిజంగా ఆవిడకి హెల్త్ బాగోకపోతే ఆవిడ బట్టలు వేసుకోవడానికి ఎక్కువ సేపు వెతుక్కోరు. ఏదుంటే అది వేసేసుకుంటారు బట్టలు. ఆవిడ ఎందుకో నాకు డ్రామా ఆడుతున్నారు అనిపిస్తుంది అని చెప్పేసి అంటే అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే, అవును మరి నేను కూడా ఆవిడకి చెప్పాను. ఏమనంటే తీసుకోండి నా క్లీనింగ్ తీసుకోండి. అప్పుడు మీకు ఒక 20 నిమిషాల్లో అయిపోద్ది గదా! మీకు అది హ్యాపీగా ఉంటుంది. నేను అంట్లు తోముతానని చెప్పాను అంటే, అవన్నీ కాదు. అంటే తనుజకి ఏంటంటే సంజన గారు డ్రామా ఆడుతున్నారని చెప్పేసి అక్కడ ఆవిడకి ఒక ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ కళ్యాణ్‌కి కూడా అదే ఫీలింగ్ వచ్చినట్టుంది. మరి అలాగే చెప్పిందనమాట. సో ఇదంతా టుంబ్రీ టాపిక్స్ కానీ రియల్ టాపిక్ ఏంటంటే భరణి గారు సుమన్ శెట్టి గారితో మాట్లాడుతూ ఉంటారనమాట. అయితే ఈలోపు తనుజ వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది. నాన్న నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నాన్న అని చెప్పేసి అంటుందన్నమాట. అంటే ఏమైందమ్మా అనేసి అంటే ఏం లేదు నాన్న ఊరికే అనేసి అంటే ఇంతకీ ఏమైందన్నా అని సుమన్ శెట్టి అడుగుతాడు భరణిని. నేను నీ దగ్గర నుంచి మనీ నేనే ఉంచేసుకుంటాను అనుకుంది. కానీ ఎప్పుడైతే నేను సంజనాకి ఇచ్చానో తను ఇదైంది అంటే అన్న అందరు నిన్ను అర్థం చేసుకుంటారని చెప్పి సుమన్ శెట్టి అంటే ఈలోపు సంజన వస్తే సంజనతో అంటాడనమాట భరణి గారు నిజంగా నేను అట్టి పెట్టుకుంటే 320 అయ్యేది. నేను మీకు ఇద్దామనే ఇచ్చాను. మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అంటాడు. అంటే ఏంటి అర్థం? మీరు రిక్వెస్ట్ చేసుకుంటారా? గేమ్ ఆడుకుంటారా? కానీ కొంచెం ఆ ఫైట్ చేయండి. అట్లీస్ట్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళే వరకు ఫైట్ చేయండి అనేసి ఆయన ఉద్దేశం అనమాట. దానికి కూడా సంజన గారు ఓకే అంటే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆడియన్స్ దగ్గరికి వీళ్ళు ముగ్గురు పాపం ఆడియన్స్ ఫేస్ చేస్తే బాగుంటది. వీళ్ళు ముగ్గురే కదా డేంజర్ జోన్ లో ఉన్నారు అనేసి భరణి గారు ఉద్దేశం అనమాట. ఈలోపు చాలా పెద్ద గ్రూప్ ప్లానింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అది చాలా పెద్ద విషయం. అది తనుజ ఇమాన్యుయల్కి సంబంధించిన విషయం అని చెప్పొచ్చు. సో భరణి గారి విషయంలో కూడా జరుగుతుంది ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ప్లస్ బేసికల్లీ ఇక్కడ తనుజ చాలా మంచిగా మైండ్ గేమ్ ఆడుతుంది. ఎలా అంటే తను ఉండాలి అంటే ఇది ఫైటర్కి సంబంధించిన విషయమే, మంచి విషయమే ఇది. ఎందుకంటే గేమ్లో 24 గంటలు త్యాగాలు అర్పణాలు ఇవన్నీ కాకుండా గేమ్ ఎవరు ముందుంటే తనకి ప్రయోజనం, ఎవరు వెనకుంటే తనకి ప్రయోజనం అనేది తను ఆలోచించుకుంటుంది. అంతా కూడా పర్ఫెక్ట్గా నడిచింది అనమాట. అది జరిగిన విషయం. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.